పత్తికొండ శాసనసభ్యులు గారికి. ఇప్పుడు కర్నూలు పార్లమెంట్ సభ్యులు శ్రీ బస్తిపాడు నాగరాజు గారు మాట్లాడతారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం ఈరోజు ఇచ్చేసి వేదిక మీద ఆశీనులైనటువంటి పూజ్యులు గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక మీద ఆశీనులైనటువంటి మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, అలాగే వివిధ హోదాలైనటువంటి అధికారులకు, ప్రతి ఒక్కరికి, మరియు ముఖ్యంగా నా కర్నూలు జిల్లా పార్లమెంట్ ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. సోదరులారా, నేను చెప్పేది ఏమంటే, ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పే సంకల్పంతో విధ్వంసమైన రాష్ట్రాన్ని, రావణ కష్టంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే క్రమంలో భాగంగా మన కర్నూలు జిల్లాకి ఎస్పెషల్లీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరాల్లో మీరు బాగా గమనించాలి, భారతదేశ వ్యాప్తంగా పారిశ్రామిక కేంద్రాలు 13 ఇస్తే అందులో మన కర్నూలు జిల్లాలో ఓర్వకల్ ప్రాంతాన్ని గుర్తించారు. అందులో భాగంగా ఆ ఓర్వకల్లో ఒక డ్రోన్ల హబ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాక ఈరోజు మన కర్నూలు పార్లమెంట్లో ఎంత వెనుకబడింది అనుకునే క్రమంలో మన పత్తికొండ నియోజకవర్గంలో జొన్నగిరిలో ఒక స్వర్ణగిరిగా బంగారు గంటల కేంద్రాన్ని మరి ఒక దశ నుంచి 2వ దశను ప్రారంభించుకోవడానికి ముఖ్యమంత్రులు వచ్చినందుకు చాలా చాలా గర్వంగా ఉంది. సార్, మీ ఆధ్వర్యంలో ఈరోజు పారిశ్రామికంగా మా కర్నూలు జిల్లా ముందుకు దూసుకుపోతున్నప్పుడు ఎటువంటి సందేహం లేదు. అంతేగాక పారిశ్రామికంగానే కాకుండా ఇరిగేషన్ పరంగా మాకు ఏది ఏమైనా కూడా మాకు ఆలూరు నియోజకవర్గంలో వేదవతి ప్రాజెక్టుని మీరు 2022 కంప్లీట్ చేస్తామని సార్. అందులో భాగంగా మా కర్నూలు పార్లమెంట్ ప్రజలందరి తరఫున తమకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. వేదవతి ప్రాజెక్టు 2022 కంప్లీట్ చేస్తామని చెప్పి తమరు చెప్పినందుకు. అంతేగాక ముఖ్యంగా సార్, ఇక్కడ హంద్రీనివా వార్త ఉంది సార్. మాకు కొన్ని 2 డిమాండ్లు సార్. అంతే, హంద్రీనివా నుంచి 8 స్లూయిస్ల కోసం అప్లై చేశాం సార్. ఆ స్లూయిస్ ఈ ప్రాంతం అంతా ఈ స్వర్ణగిరితో పాటు సస్యశ్యామలం అవుతుంది సార్. అందులో భాగంగా దీన్ని తమరు దయచేసి తమరికి సవినయంగా విన్నవించుకుంటున్నాం సార్. 2వ అంశం సార్, ఇంత బ్రహ్మాండంగా స్వర్ణగిరిగా మారినటువంటి ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో మాకు కర్నూలు పార్లమెంట్ కంతా ఎస్పెషల్లీ సార్ కర్నూలు టు బళ్ళారి నేషనల్ హైవే చాలా చాలా ముఖ్యం సార్ మాకు. అది ఎందుకంటే ఇంత బ్రహ్మాండంగా పరిశ్రమలు వస్తున్నటువంటి వేళ ఆ రోడ్డు మాకు చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఆ రోడ్డు వస్తే మాకు పారిశ్రామికంగా బ్రహ్మాండంగా మౌలిక వస్తుల పరంగా డెవలప్ అయింది. కాబట్టి కర్నూలు టు బళ్ళారి దయచేసి కర్నూలు పార్లమెంట్ ప్రజలందరి తరఫున తమరికి సవినయంగా విన్నవించుకుంటున్నాను సార్. అది మాకు కావాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక సోదరులారా, మీరు ఒకసారి ఆలోచించాలా, ఏది ఏమైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రం అంతా ఒక సైడ్ ఆలోచన చేస్తూ ఉంటే ఈ కర్నూలు పశ్చిమ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి సార్ కంకణం కట్టుకొని ఉన్నారు. అందులో భాగంగా రేపు రాబోయే హార్టికల్చర్ 1,00,000 కోట్లలో భాగంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు హార్టికల్చర్ మా కర్నూలు జిల్లా క్లస్టర్ను ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను సార్. నమస్కారం. ధన్యవాదములు. కర్నూలు పార్లమెంట్ సభ్యులు గారికి హృదయపూర్వక ధన్యవాదములు. ఇప్పుడు జొన్నగిరి